తల్లిదండ్రుల ప్రేమ. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను తన తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. రాము తండ్రి కూలీ పనులు చేసేవాడు. తల్లి ఇంటి పనులతో పాటు చిన్న చిన్న పనులు చేసి కుటుంబాన్ని నడిపేది. వాళ్ళు చాలా పేదవాళ్లు అయినా రాముని చదువు భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడేవాడు. కాని రాముకు వాళ్ల కష్టం అర్థం కాలేదు. ఒకరోజు రాము తన స్నేహితుడింటికి వెళ్లాడు. అక్కడ పెద్ద ఇల్లు, కొత్త బొమ్మలు, మంచి బట్టలు చూసి ఆశ్చర్యపోయాడు. ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులపై కోపంగా మాట్లాడాడు. మనకెందుకిలాంటిల్లు లేదు? నాకెందుకు కొత్త బొమ్మలు కొనివ్వరు? తల్లిదండ్రులు ఏమీ అనలేదు. వాడు మౌనంగా అతని మాటలు విని తమ పనుల్లో నిమగ్నమయ్యారు. రోజులు గడిచాయి. ఒకరోజు రాము తీవ్రంగా జ్వరంతో బాధపడాడు. అతని తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు. తండ్రి పనిమానేసి అతని దగ్గరే ఉండిపోయాడు. తల్లి రాత్రంతా నిద్రలేకుండా అతనికి ఔషధాలు ఇచ్చింది, నీళ్లు ఇచ్చింది, అతన్ని కాపాడింది. ఆ రోజు వాళ్లు తినడం కూడా మరిచిపోయారు. రాము కొంచెం కోలుకున్న తర్వాత తన తల్లిదండ్రుల కళ్లలోని అలసటను గమనించాడు. వాళ్ళతో ఎంత చెడ్డగా మాట్లాడానో, కాని వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు? రాము కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. మీ ప్రేమ నాకు ఇప్పుడే అర్థమైంది. నేను మీకు గౌరవమిస్తాను. మీను గర్వపడేలా చేస్తాను. అప్పుడు తల్లిదండ్రులు ఆనందంతో నవ్వారు. వారు రామును హత్తుకున్నారు. ఆ రోజునుంచి రాము మారిపోయాడు. బాగా చదివి మంచి మనిషిగా ఎదిగి తన తల్లిదండ్రుల కలలను నెరవేర్చాడు. తల్లిదండ్రుల ప్రేమ అమూల్యం. వారిని ఎప్పుడూ గౌరవించాలి, ప్రేమించాలి.